ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు. ఖాళీగా ఉండే బదులు అనే వర్డ్ని మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ ఆర్ రేదర్ దెన్ స్టేయింగ్ ఐడిల్ అంటే రెండిటికి కూడా మీనింగ్ ఖాళీగా ఉండే బదులు. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ఖాళీగా ఉండే బదులు ఏదైనా కొత్త విషయం నేర్చుకో. అంటే ఖాళీగా కూర్చునే బదులు ఏమైనా కొత్త విషయం నేర్చుకో అని మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ లెర్న్ సంథింగ్ న్యూ. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు లెర్న్ అంటే నేర్చుకో, సంథింగ్ న్యూ అంటే ఏమైనా కొత్త విషయం అని. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నీ హోంవర్క్ పూర్తి చేయి. ఖాళీగా ఉండే బదులు నీ హోంవర్క్ పూర్తి చేయి అని చెప్పాలనుకున్నప్పుడు రేదర్ దెన్ స్టేయింగ్ ఐడిల్ ఫినిష్ యువర్ హోంవర్క్. రేదర్ దెన్ స్టేయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నీ హోంవర్క్ పూర్తి చేయి అని. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నాకు సహాయం చేయొచ్చు కదా. ఖాళీగా ఉండే బదులు నాకు సహాయం చేయొచ్చు కదా అని ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు యూ కుడ్ హెల్ప్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్. యూ కుడ్ హెల్ప్ మీ అంటే నాకు సహాయం చేయొచ్చు కదా ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు కొంచెం వ్యాయామం చేయి. ఖాళీగా ఉండే బదులు కొంచెం వ్యాయామం చేయి అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ డూ సమ్ ఎక్సర్సైజ్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు డూ సమ్ ఎక్సర్సైజ్ అంటే కొంచెం వ్యాయామం చేయి. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఖాళీగా ఉండే బదులు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పాలనుకున్నప్పుడు రేదర్ దెన్ బీయింగ్ ఐడిల్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్. రేదర్ దెన్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ అంటే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయి. ఖాళీగా ఉండే బదులు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయి అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయి అని. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉపయోగకరమైన పని చేయడం మంచిది. ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉపయోగకరమైన పని చేయడం మంచిది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు డూ సంథింగ్ యూస్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్. ఇట్ ఈస్ బెటర్ టు డూ అంటే ఏమైనా చేయడం మంచిది, సంథింగ్ యూస్ఫుల్ అంటే ఏదైనా ఉపయోగకరమైనది, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఖాళీగా ఉండే బదులు నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు అని చెప్పాలనుకున్నప్పుడు ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఐడిల్. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అంటే నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు ఇంటిని శుభ్రం చేయొచ్చు కదా. ఖాళీగా ఉండే బదులు ఇంటిని శుభ్రం చేయొచ్చు కదా అనే దాన్ని యూ కుడ్ క్లీన్ ది హౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్. కుడెంట్ యూ. యూ కుడ్ క్లీన్ ది హౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్. కుడెంట్ యూ అంటే ఖాళీగా ఉండే బదులు ఇంటిని శుభ్రం చేయొచ్చు కదా. లాస్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు కొంతసేపు చదువుకో. ఖాళీగా ఉండే బదులు కొంతసేపు చదువుకో అని చెప్పాలనుకున్నప్పుడు స్టడీ ఫర్ ఎ వైల్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్. స్టడీ ఫర్ ఎ వైల్ అంటే కొంతసేపు చదువుకో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. సో ఈ విధంగా మనం ఖాళీగా ఉండే బదులు అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching.